నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణలో జరగబోతున్నటువంటి జూబ్లీ సమరానికి కేవలం 3 రోజులు మాత్రం మిగిలి ఉంది. అంటే ఆఖరి ఘట్టానికి తెరలేచిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఈ ఉప ఎన్నిక పోరు నువ్వా నేనా అన్నట్టుగా తలపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేక సర్వేలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. మరోవైపు అధికార పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే మొన్న ఒక సమీక్ష చేసి పెద్ద ఎత్తున దశ కూడా ఆ యొక్క పార్టీ క్యాడర్కి, లీడర్లకి, ఎమ్మెల్యేలకి, మంత్రులను కూడా కొంత మోహరించి వాళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరొక సమీక్ష కూడా చేసి అందరినీ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే స్పష్టంగా ఎటువంటి వ్యూహంతో జూబ్లీహిల్స్ ఓటర్ని టచ్ చేయాలి, మరోవైపు బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా కొంత కట్టడి చేయాలి, వాళ్ళ దూకుడికి ఏ విధంగా కళ్ళెం వేయాలి, మరోవైపు వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలకు కూడా ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాల్సిందే, ఖచ్చితంగా జూబ్లీహిల్స్ గెలవాల్సిందే, ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా కీలకమైనటువంటి ఆదేశాలు బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు ప్రధానంగా కీలకంగా ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షులు, అట్లాగే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే రంగంలో జూబ్లీహిల్స్లో కథన రంగంలో ఉన్నారో వాళ్ళందరితోటి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. కేవలం ఇప్పుడు ఈ ఉప ఎన్నికకు 3 రోజుల సమయం, అంటే ఒక రకంగా చెప్పాలంటే క్లైమాక్స్కి చేరుకుందని చెప్పాలి. ఇటువంటి క్లైమాక్స్లోనే చాలా పెద్ద ఎత్తున అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం వాడే అవకాశాలు ఉంటాయి. అదే అంశాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కోట్ చేస్తుంది. సో ఇటువంటి సందర్భాల్లో ప్రధానంగా ఎట్ల తిరిగైనా గెలవాలి అన్న ఒక లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి టైం కాబట్టి ఖచ్చితంగా ఈ 3 రోజుల్లోనే న్యూట్రల్ ఓటర్ అయినా లేకుంటే ఓటర్లను టచ్ చేయాల్సినటువంటి సమయం కూడా ఇదే టైము. ఇటువంటి సందర్భాల్లో పోల్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా చాలా క్రూషియల్గా మారే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఖచ్చితమైనటువంటి ఇంపాక్ట్ ఇప్పుడు రాబోయే పోలింగ్ మీద జరుగుతుంది. అందుకనే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ఉప ఎన్నిక పైన మంత్రులు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రచార ఘట్టాన్ని ఆయన ఏ విధంగా జరుగుతోంది, ప్రచార సరళేంటి, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి, ఇవన్నీ అడిగి తెలుసుకున్నారు. ఆయన ఈ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేశారు మంత్రులకు కానీ పార్టీ నాయకులకు కానీ. ఏం చెప్పారంటే ఇక 3 రోజుల పాటే ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూనే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా సోషల్ మీడియా వేదికల ద్వారా చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరించాలి, దాన్ని అడ్డుకట్ట వేయాలి. బీఆర్ఎస్ రోజుకో తప్పుడు సర్వేని కూడా విడుదల చేస్తుంది, అంటే ప్రజల్ని కొంత గందరగోళానికి గురి చేస్తుంది అనే అంశాలను స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఇటువంటి సర్వేల పేరుతో చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఎప్పటికప్పుడు స్పష్టంగా ఎండగట్టాలి, లేదు అంటే ప్రజల మూడ్ మారే అవకాశాలు ఉంటుంది. వీలైనంత తొందరగానే ఇటువంటి వాటికి కౌంటర్ చేయాలంటూ కూడా సీఎం సూచించారు. అట్లాగే ఈ యొక్క ఉప ఎన్నిక విషయంలో మంత్రులు కానీ నాయకులు కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని కొంత హెచ్చరిస్తూ పోలింగ్ శాతం ఖచ్చితంగా పెరిగేలా చూడాలి, అంటే ఓటర్లలో అవగాహన పెంచాలి. సహజంగా అర్బన్ ఓటర్స్ కానీ సిటీ ఓటర్లు కానీ పోలింగ్ శాతం కొంత పోలింగ్ రోజు కొంత సెలవు దినంగా భావించి వాళ్ళు అసలు పోలింగ్ బూత్లకే వెళ్ళటం మానేస్తారు. అవసరం అనుకుంటే వాళ్ళు ఇంకా బయటికి టూర్లకు కూడా చెక్కేస్తుంటారు. పైగా ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్ని టచ్ చేసి ఆ యొక్క ఓటర్లందరూ కూడా బూత్ వరకు చేరుకునేలాగా ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి యొక్క మంచి పనులు, సంక్షేమాలు, అభివృద్ధి ఇవన్నీ అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫోకస్గా చేసినటువంటి అభివృద్ధిని కూడా ప్రజలకు వివరించాలి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది, ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది, ఇటువంటి అన్ని అంశాలను కూడా ప్రజలకు బలంగా తీసుకెళ్లాలని కూడా సూచన చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారన్న ధీమా అయితే స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సీఎం అభిప్రాయపడుతూ ఉన్నారు. అంటే చివరి 3 రోజులు కొంత గందరగోళం సృష్టించే అవకాశం ఉందని, తద్వారా ప్రతిపక్ష పార్టీలు లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయని కూడా అటువంటి ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి వాటికి తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. సమర్థవంతంగా స్పష్టంగా వాటిని ఎదుర్కోండి అంటూ కూడా సూచనలు చేస్తూనే ఎప్పటికప్పుడు ప్రధానంగా ఇటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్ని రాజకీయ పరిణామాలను కూడా స్పష్టంగా నివేదించండి, సమీక్షలు వరుసగా చేసుకుంటూ వెళ్ళండి. అట్లాగే బూత్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ స్పష్టంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద చాలా జాగ్రత్తగా 24/7 కొంత మానిటరింగ్ చేయండి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ గత 2 ఏళ్లలో అమలు చేసినటువంటి అనేక అంశాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా ప్రచారం చేయాలి. సంక్షేమ పథకాల లబ్ధిదారులను కూడా మరొకసారి కలవాలి. ఏ దిశగా మీకు ఇటువంటి లబ్ధి జరిగిందో, ఒక్కొక్క కుటుంబానికి 2 సంవత్సరాల్లో సుమారుగా 1,00,000 వరకు లబ్ధి జరిగిందనే అంశాలను కూడా స్పష్టంగా వివరించాలి. వీటన్నిటిని కూడా ప్రజల్ని గుర్తు చేసి కాంగ్రెస్ వైపు ఓటును మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉందనే అంశాలను ఆయన ఎత్తి చూపారు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి మరింత మద్దతు లభించే అవకాశాలు ఉంటాయి. సో గత ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ను బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదని, నియోజకవర్గం పైన కనీసం అభివృద్ధి మీద కాకుండా
ఆ నియోజకవర్గం మీద వివక్ష ఏ విధంగా జరిగిందనేది కూడా స్పష్టంగా ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్లలో ఏం జరిగింది, 100 కోట్ల నిధులను ఏ విధంగా కేటాయించింది, ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగింది, మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎత్తు చూపుతున్నటువంటి అభివృద్ధి జరగలేదు అంటున్నటువంటి దాన్ని ఏ విధంగా జరిగిందో చెప్పాలనే ప్రయత్నం చేయాలి అని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అట్లాగే బీసీలకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తోందని, అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు ప్రధానంగా రిజర్వేషన్ల అంశం కూడా ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటే ఖచ్చితంగా బీసీలు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే అభ్యర్థి కూడా బీసీకే ఇచ్చినందుకు ఖచ్చితంగా బీసీలందరినీ కూడా ఏకతాటిపై తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ఖచ్చితంగా పార్టీకి భారీ మెజారిటీ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయనే అంశాలను కూడా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఇవన్నీ ఈ ఐడియాలజీ అంతా ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా లీడర్లు, డివిజన్ ఇన్ఛార్లు, బూతుల్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఓటర్ని టచ్ చేయండి, ప్రతి ఒక్క కుటుంబాన్ని కలవండి, ఓటర్లను టచ్ చేయండి. అంటే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఇప్పటికే ఒకసారి పూర్తిగా నియోజకవర్గం మొత్తం ఇంటింట ప్రచారం పూర్తి చేసిందనే అంశాన్ని కూడా లీడర్లు సీఎంకు చెప్పినటువంటి నేపథ్యంలో సీఎం కూడా సో తద్వారా రాబోయే 3 రోజుల్లో కూడా మళ్ళీ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలి, ప్రతి ఒక్క ఓటర్ను కలవండి, ఇప్పటికే కలిసినప్పటికీ కూడా మరొకసారి టచ్ చేయండి, ఓటు కోసం అభ్యర్థించాలని కూడా సూచించారు. అట్లాగే సన్నబియ్యం పథకం కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, 200 యూనిట్ ఉచిత విద్యుత్ కానీ, 500 గ్యాస్ సిలిండర్లు కానీ, ఫ్రీ బస్సు పథకం కానీ ఇటువంటి ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల్లో భాగంగా వచ్చి నిర్వహించినటువంటి సంక్షేమాలు అమలు చేస్తున్నటువంటివన్నీ కూడా వివరించాలని చెప్తూ అయితే ఈ సందర్భంగా మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని అంశాలు చెప్పారు. సో రోడ్లకు అద్భుతమైనటువంటి స్పందన లభిస్తోందని, సో తద్వారా కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహం కూడా వస్తుంది జూబ్లీస్లో అంటూ అనే అంశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. సో ఇప్పుడు ఇదే ఉత్సాహాన్ని కనుక కొనసాగితే ఖచ్చితంగా గెలుపు మనదే అనే ధీమాన్ని కూడా సీఎం రేవంత్ వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో జూబ్లీస్ ఉప ఎన్నికను ఫోకస్ చేశారు. తద్వారా గెలుపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీదే కావాలన్న లక్ష్యంతో ముందుకైతే అడుగులు వేస్తారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ హోరాహోరీ ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇళ్లలో కొన్ని సోదాలు కూడా నిర్వహిస్తున్నటువంటి వ్యవహారం కూడా ఉంది. ఎందుకంటే తాయిలాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రజల్ని కొంత ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశాలు ఉన్నాయనే అంశాలను ఈసీకి వచ్చినటువంటి సమాచారం మేరకు పెద్ద ఎత్తున రైడ్స్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఓటర్ నాడు ఏ విధంగా ఉంది, ఓటర్లు ఏ పార్టీకి అండగా ఉంటారనే అంశాలు అయితే స్పష్టంగా 11వ తారీఖు జరిగే పోలింగ్లో ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత బూస్టప్ తోటి పనిచేసే అవకాశాలు జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించి ఉంటుంది. సో మీరు కూడా మీ అభిప్రాయాలను జూబ్లీస్ ఉప ఎన్నికపైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.